దగ్గుబాటి ప్రసాద్ కామెంట్స్ దుమారం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే సారీ చెప్పాల్సిందే అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. అరెస్టులు, వార్నింగ్లు, తనిఖీలతో అనంతపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపించింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యల మీద రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. వారం రోజులవుతున్నా అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని జూనియర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి డెడ్లైన్ కూడా పెట్టారు. కానీ ఎమ్మెల్యే పెద్దగా రెస్పాండ్ కాకపోవడంతో అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురం వెళ్లారు. ఎమ్మెల్యే దగ్గుబాటి నివాసాన్ని ఫ్యాన్స్ ముట్టడిస్తారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దగ్గుబాటి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా మోహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించారు. ఎంత సెక్యూరిటీ పెట్టినా కూడా పోలీసుల వలయాన్ని దాటుకుని మరీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు దగ్గుబాటి ఇంటికి వచ్చారు. దగ్గుబాటి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. కొందరిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. పోలీసుల తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని ఫైర్ అయ్యారు. నందమూరి, నారా కుటుంబాలు వేర్వేరు కాదంటూనే ఎమ్మెల్యే ఇంతవరకు క్షమాపణ చెప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. దగ్గుబాటి ప్రసాద్ ఓపెన్గా సారీ చెప్పాల్సిందేనని, లేకుంటే ఎంత దూరమైనా వెళతామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.